హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిచెన్లో టైల్స్ని ఈజీగా ఎలాగా క్లీన్ చేయాలి చూస్తున్నారు కదండి వీడియోలో. సర్ఫ్ ఎక్సెల్ బార్, సర్ఫ్ కొద్దిగా చిన్న గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళండి, అవి వేడి నీళ్ళు ఇలా పోసుకోవాలి గిన్నెలో. ఎగ్స్ కొద్దిగా దాంట్లో వాటర్ పోసినాక సర్ఫ్ ఎక్సెల్ బాగా చిన్న ముక్కలో కూడా వేడి నీళ్ళు ఇలా పోసుకొని ముందుగా వీటిని లైట్గా కరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, లైట్గా ఇలాగా మనము చేతితో కలుపుకోవాలి. ఇలాగ మూడింటిని కలుపుకుంటున్నాను నేను. ఇలాగ మనం దాన్ని కరిగించిన తర్వాత చూస్తూ ఉండండి వీడియోని. ఎంత ఈజీగా టైల్స్ని మనం క్లీన్ చేసుకోవచ్చో, కష్టపడ అవసరం లేదు. మనం వంట చేసిన తర్వాత పడుతుంది కదండి, కూరలు చేసిన తర్వాత దాన్ని చింది పప్పు కానీ ఇంకే ఏమైనా తాలింపులు అవి వేసినప్పుడు టైల్స్ మీద ఎలా పడినాయో చూస్తున్నారు కదా మరకలు. ఈ మరకలని మనం చాలా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తుండండి, ఇవి చూస్తున్నారు కదా, ఇలా వీటిని చాలా ఒక 5 నిమిషాలు కూడా పట్టేదండి. 2-3 నిమిషాల్లోనే మనం దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మనం స్టవ్ కింద పడతాయి కదండి మరకలు, చూస్తున్నారు కదా ఎలా పడినాయో. ఈ మరకల్ని మనం ఈజీగా తొలగించేయచ్చు. చూస్తున్నారు కదండి, మీరు లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ ఉండండి వీడియోని మాత్రం. వీటిని ఈజీగా మనం తీసేయచ్చండి. మనం ముందుగా సర్ఫ్ని కరిగించుకున్నాం, సర్ఫ్ అయినా వాడచ్చు, ఎక్సోనైనా వాడచ్చు. ఇలాగ స్క్రబ్బర్తో ముందుగా టైల్స్ పైన రాసుకోవాలండి. స్క్రబ్బర్ లేకపోయినా పర్వాలేదు, చేత్తో కూడా రాసుకోవచ్చు, అదేమి లేదు. రాసుకున్న 2 నిమిషాలు మాత్రమే ఎండనివ్వాలి. ఎండనిచ్చిన తర్వాత వేడి నీళ్ళు, మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీంట్లో వేడి నీళ్ళు ఒక మంచి క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని ఎలా రాసుకున్నానో చూస్తున్నారా. ఈ మధ్యలో స్విచ్ బోర్డు కూడా ఉంది, స్విచ్ బోర్డు కూడా ఎలాగ మరకలు అంటున్నాయో చూడండి. దీనికి చిన్న వేలుతోనే కరెంటు తగలకుండా రాసాను. ఇవి వేడి నీళ్ళండి, వేడి నీళ్ళలో కాటన్ క్లాత్ వేసాను. ఈ కాటన్ క్లాత్ మొత్తం ఉంచలేదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి పట్టుకోలేము కాబట్టి. ఇలా పట్టుకొని టైల్స్ మీద ముందు రాసున్నాను కదండి నేను ఎక్సో సోప్, దీన్ని ఇలా తుడిచేసుకుంటామేనండి. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో, మీరు జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, అంతేనండి. 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, నీట్గా అయిపోతుంది. ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇది తెలియక ఎంతో కష్టపడ్డాను నేను ముందు, తర్వాత ట్రై చేశాను. నేను ఎలా చేస్తే ఎలా అవుతుందని ట్రై చేసి ఈ వీడియోని నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.